అన్నిటికంటే నేను ఎప్పుడూ చెప్పేటట్టు ఆహార విధానంలో లోపాలు. మీరు తినే జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, వీటి వలన కూడా ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ జరిగినా, వైరల్ ఇన్ఫెక్షన్స్ జరిగినా కూడా ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. నిద్రలేమి, స్ట్రెస్ వలన, నిద్ర తక్కువ వలన కూడా మనం అర్ధరాత్రి దాకా ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు చూసుకుంటా పడుకోకుండా పొద్దున్న 5ంటికి లేచి ప్రపంచంలో మన పరుగులు మనం చేస్తూనే నిద్ర సరిగా పోకపోవడం వలన, ఆక్సిడేటివ్ స్ట్రెస్ వలన కూడా ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ వస్తుంది. ఇట్లా ఒకటని కాదండి, అధిక బరువు ఉన్నా వస్తుంది. దీనికి మనం ఎట్లా కనిపెట్టగలం అంటే సిమ్టమ్స్ ఎట్లా అంటే బాగా అలసటగా ఉండటము, ఎక్కువసార్లు జ్వరం రావటము, కీళ్ళ నొప్పులు, వాపులు, చర్మ వ్యాధులు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, కడుపు నొప్పి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇటువంటి ఉన్నప్పుడు ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉన్న లక్షణాలు మనం గమనించగలం.